సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఖమ్మంలో జీవి మాల్ అంటే ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 2014 నుంచి జీవి మాల్ చాలా మన ఆంధ్ర తెలంగాణలో చాలా బ్రాంచుల్లో మన అందరికీ సుపరిచితమే. అంతేకాకుండా జీవి మాల్ ఫస్ట్ స్టార్టింగ్ గుర్రం బ్రదర్స్ తో స్టార్ట్ అయ్యి తర్వాత సింధూర్ జీవి మాల్ గా ఏర్పడి ఆ జీవి మాల్ అనే నేమ్ తో చాలా బ్రాంచ్లుగా ఏర్పడింది అనమాట. మన ఖమ్మంలో కానివ్వచ్చు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. సో అదే నేపథ్యంలో 17వ బ్రాంచ్ గా మన ఖమ్మంలో ఉన్న వైరా రోడ్ లో కోర్టు పక్కన రీసెంట్ గా అంటే ఇప్పుడు ఈ నెల మనకి వచ్చే నెల అక్టోబర్ 5వ తారీఖు ఓపెన్ కాబోతుంది. సో ఆ సందర్భంగా నేపథ్యంలో మన జీవి మాల్ చిన్న యాడ్ నిర్వహిస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఖమ్మం వాస్తవ్యులు అయితే ఉన్నారు. వాళ్ళకి అసలు జీవి మాల్ తో ఉన్న అనుబంధం ఎలాంటిది, వాళ్ళు జీవి మాల్ గురించి అంటే వాళ్ళకి ఎంతవరకు తెలుసు, గుర్రం రాజు గురించి ఎంతవరకు తెలుసు అనేది వాళ్ళ మాటల్లో అడిగి మనమైతే కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మ, మీ పేరు? అనురాధ గారు, మీరు ఖమ్మంలో ఎన్ని సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ. అంటే మీకు జీవి మాల్ తెలుసా, గుర్రం బ్రదర్స్ ఫస్ట్ మీకు ఏది తెలుసు? అంటే ఎట్లా మీ అనుబంధం, మీరు షాపింగ్ చేయడం కానీ అలాంటి వాటి గురించి చెప్పండి. షాపింగ్ బాగానే చేస్తాం. మా పిల్లల యూస్ లో ఉన్నారు, వచ్చినప్పుడు అక్కడికే వచ్చి కొట్టుకుంటారు. ఇప్పుడు మాకు దగ్గరలోకి వచ్చింది అది కారణం. తెలుసా మేడం, మన 17th బ్రాంచ్ ఓపెన్ అవుతుంది, ఎక్కడో తెలుసా? తెలీదు. అంటే ఈ మనం వైరా రోడ్ లో రీసెంట్ గా కోర్టు పక్కన 5th ఓపెనింగ్ ఉంది. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? హేమ గారు, చెప్పండి. అంటే జీవి మాల్ తెలుసండి. షాపింగ్ గురించి మీ అనుభవం, జీవి మాల్ కలెక్షన్ ఎక్కువ అక్కడే కొనేవాళ్ళం. గత 20 సంవత్సరాల నుంచి మేము ఖమ్మంలో ఉంటున్నాం, అక్కడే కొనేది. అంటే ఇప్పుడు జీవి మాల్ ఒకటే కాదు, గుర్రం బ్రదర్స్, సింధూర్ కానీ చిన్నప్పుడు అండి మా అమ్మ తీసుకొచ్చేది మమ్మల్ని. అంటే అమ్మతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పిల్లల తరాలుగా మనకి 30 సంవత్సరాల నుంచి అని చెప్పుకోవచ్చు. నమస్తే మేడం, చెప్పండి మీరు జీవి మాల్ గురించి. జీవి మాల్ బాగుంటాయండి పట్టు. అంటే ఎలాంటి కలెక్షన్స్ మీకు ఎక్కువగా ఇష్టం అక్కడ? ఫ్యాన్సీ అన్ని పట్టు అన్ని బాగుంటాయి. అంటే ఖమ్మంలో జీవి మాల్ గురించి మీ అభిప్రాయం? జీవి మాల్ గురించి కాకుండా కానీ గుర్రం బ్రదర్స్ గురించి చెప్తా, ఎందుకంటే నా మ్యారేజ్ షాపింగ్ అక్కడే. బెస్ట్ క్లాత్స్. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు జీవి మాల్ లో పోలిస్తే మన డ్రెస్సెస్ కానీ వెస్ట్రన్ వేర్ అలాంటివి పర్చేజ్ చేశారా? ఎలా ఉంటుంది కలెక్షన్? బాగుంటది, వెస్ట్రన్ వేర్ బాగుంటది, కాటన్ వేర్ బాగుంటది, అన్ని బాగుంటాయి. కిడ్స్ వేర్ ఇంకా బాగుంటాయి. అంటే ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ జీవి మాల్ మనకి కమన్ బజార్ లో ఉంది, మళ్ళీ ఇక్కడ వైరా రోడ్ లోకి వస్తుంది. అంటే ఒకటి కాదు బ్రాంచ్, ఇంకా అంతేకాకుండా న్యూ కలెక్షన్స్ లో ఇంకా పెద్దగా విస్తృతంగా ఇక్కడికి వస్తుంది. దాని గురించి మీ అభిప్రాయం ఎలా ఫీల్ అవుతుంది? ఎలా అంటే బాగుంటది, ఇంకా ఎక్కువ క్లాస్, ఇంకా ఎక్కువ షాపింగ్ చేయొచ్చు కదా జీవి మాల్ లో. ఉండేది రోటరీ నగర్, మాకు నియర్ బై వస్తుంది కాబట్టి మేము ఇంకా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాము. కమాన్ బజార్ వరకు వెళ్ళకుండా ఇక్కడ దగ్గరలో వస్తుంది కాబట్టి. ఎప్పుడు ఓపెనింగ్ తెలుసా? 5th. ఓకే, విన్నారు కదా. అంటే మన లేడీస్ మాటల్లో షాపింగ్ అంటే లేడీస్ కి ఎంతో ఇష్టం, అది కూడా జీవి మాల్ లో షాపింగ్ చేయడం అంటే ఇంకా ఇష్టం అని చెప్తున్నారు. సో ఇంకా కొంతమందిని అడిగి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మనం ఓపెనింగ్ 5th ఉండడం కారణంగా జీవి మాల్ వారు వాళ్ళు కూడా వాళ్ళ ఓపెనింగ్ ని బిగ్గెస్ట్ ఆఫర్స్ తో ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. ఏదైతే మనం చూడొచ్చు ఇక్కడ టెడ్డీస్ కానివ్వండి, డిఫరెంట్ గా ఇక్కడ దాండియా నృత్యాలతో కానివ్వండి, ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నంగా ఇవన్నీ ఇక్కడైతే మనం మమతా రోడ్ లో నెలకొందని చెప్పొచ్చు. జీవి మాల్ ఐడియా ఉందా సార్? షాపింగ్ చేస్తుంటారా? అంటే మీ జెంట్స్ కి ఎలాంటి షాపింగ్ బాగుంటాయి అక్కడ? మీరేం చెప్తున్నారు జీవి మాల్? మంచి ఉంటుందండి, అన్ని బ్రాండ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మంచి అంటే కిడ్స్, మీ కిడ్ కదా, కిడ్స్ కి షాపింగ్ చేసారా? కిడ్స్ కి కూడా చేస్తాం. ఎలా ఉన్నాయి కిడ్స్ కలెక్షన్? ఎలా బాగుందండి, అన్ని న్యూ వెరైటీస్ కానీ, మంచి బ్రాండ్స్ కానీ, క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ కానీ అన్ని మంచి. అంటే జీవి మాల్ ఇప్పుడు 17th బ్రాంచ్ మన ఖమ్మంలో ఇంకోటి న్యూగా ఓపెన్ అవుతుంది, దాని గురించి ఏదైనా ఐడియా ఉందా? అది కొత్తది ఓపెన్ అవుతుందని తెలుసు, కీర్తి సురేష్ గారు వస్తున్నారు. ఇదంతా హడావుడంతా దాని గురించే. అక్టోబర్ 5th మమతా రోడ్ లో కోర్టు నియర్ బై ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనతో అయితే మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి జీవి మాల్ గురించి వాటి అనుబంధం గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే.
నమస్తే ఖమ్మమేనా? జీవి మాల్ ఐడియా ఉందా? ఐడియా ఉంది. అంటే షాపింగ్ చేస్తుంటారా? చేస్తాను. ఏ టైప్ ఆఫ్ షాపింగ్ ఎక్కువగా ఈ చేస్తుంటారు? చీర కూడా అక్కడే కొన్నాం. ఈ చీర కూడా అక్కడే కొన్నారు చెప్తున్నారు. అంటే లైవ్ కస్టమర్ అన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాల అనుబంధం? అంటే కొంతమంది మేము అక్కడికే వెళ్తూ ఉంటాం అంటారు కదా. నేను పెట్టిన దగ్గర నుంచి అక్కడే షాపింగ్. డ్రెస్లు అన్ని బాగుంటాయి, అక్కడే చేస్తాం. అంటే శారీసే కాకుండా డ్రెస్సెస్. డ్రెస్సులు కూడా కొంటాం అక్కడే. అంటే ఇప్పుడు జీవి మాల్ ఆల్రెడీ మనకి పెద్ద బ్రాంచే ఉంది, ఇంకొక కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది. ఐడియా ఉంది కదా మీకు దాని గురించి? బాగా చూసా, ఫంక్షన్ కి వెళ్తుంటే కొత్త బ్రాంచ్ అని అనుకుంటే అక్టోబర్ 5th ఓపెన్ అవుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఎక్కడ ఏరియా? నేను ఇక్కడే మాకు దగ్గరలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. 5th ఓపెనింగ్ ఉంది. Okay. సో అంటే అక్కడ ఒక బ్రాంచ్ ఇక్కడ ఒక బ్రాంచ్, అంటే ఎలా ఇప్పుడు ఎక్సైటెడ్ గా ఉందని చెప్పారు. ఇంకా వాటి గురించి మీరే ఒపీనియన్ ఏంటి? అంటే అక్కడ కొంచెం బండ్లు అవి ఇవి ఇబ్బందిగా ఉండేది. ఈ బ్రాంచ్ అయితే మాకు దగ్గర Nearby. కొంచెం నియర్ మంచి. చూశారు కదా, అంటే మనం లేడీస్ తో మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళ అనుభవాలు జీవి మాల్ తో ఉన్నవి మనతో పంచుకున్నారు. వాళ్ళ షాపింగ్ ఏంటి అలాంటివన్నీ. అంతేకాకుండా జీవి మాల్ స్థాపకులు వచ్చేసి మన ఖమ్మం వాస్తవ్యులు ఉండడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అంటే మన ఖమ్మంలో గుర్రం బ్రదర్స్ తో స్టార్ట్ చేసి జీవి మాల్ అంచెలంచెలుగా ఎదిగి 17వ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా అనిపిస్తుంది మన ఖమ్మం.